మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా జన్మదిన వేడుకలు ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో నిర్వహించుకోవాల్సిన రావడం బాధాకరమని వైసీపీ నేతలు తెలిపారు. కడప నగరంలోని వైసీపీ నేత గుడ్డి ప్రసాద్ స్వగృహంలో అంజద్ బాషా జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి తమ నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఓటమి తప్పదని గ్రహించే కూటమి నేతలు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ తమ అభ్యర్థిని కూడా ఓటు వేసేందుకు రానియలేదన్నారు. భయభ్రాంతులకు చేస్తూ కూటమి ప్రభుత్వం మా జెడ్పీటీసీ అభ్యర్థులు ఇంటి నుంచి బయటికి తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి కూడా చేయకుండా చాలా 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 అరాచకంగా ప్రవర్తిస్తూ ఓటర్లని చాలా భయభ్రాంతులకు గురి చేస్తూ ఇటువంటి హీనమైన ఎలక్షన్ భారతదేశ చరిత్రలోనే జరిగి ఉన్నది. కేవలం ఒక జెడ్పీటీసీ సీట్ కోసం, అది పులివెందల. మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం పులివెందల అవ్వడంతో అక్కడ ఎలాగైనా గెలవాలి, ఎన్ని అరాచకాలైనా చెయ్యాలి, ఎంతమందినైనా ఇబ్బంది పెట్టాలి, ఓటర్లని ఓట్లు వేయడానికి రానికూడదు అనే ఉద్దేశంతో ఈరోజు ఇటువంటి జరుగుతుంది. అంజద్ బాషా గారి జన్మదినాన్ని ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మేము జరుపుకోవడం చాలా బాధాకరము. ఇక ప్రతి ఒక్కరూ ఈరోజు ఎవరైతే ఓటు వినియోగించుకుంటున్నారో వాళ్ళందరూ ప్రతి ఒక్కటి గమనించవలసిందిగా కోరుచున్నాము. ఏ ఒక్క న్యూస్ ఛానల్ కానీ, సాక్షి, మరి కొన్ని మా యూట్యూబ్ ఛానల్స్ తప్ప ఆ అరాచక పాలనని చూపించడం లేదు. సొంతంగా జనాలు వాళ్ళ మొబైల్స్లో ఈరోజు మీరు చూస్తుంటే దయచేసి మా ఓటు హక్కు మేము వినియోగించుకోండి అని పోలీసులు కాళ్ళు పట్టుకుంటున్నారు జనాలు. మేము ఓటు వేసుకుంటాము, మమ్మల్ని ఓటు వేయండి అని. కానీ ఆడ పరిస్థితి పూర్తి వ్యతిరేకంగా ఉంది. ఎంత బాధాకరం అంటే మేము చెప్పుకోలేని విధంగా ఉంది. మా నాయకుడు అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడము, ఓట్లు వేయకుండా చేయడం, ఈరోజు ఒంటిమిట్టలో చూసుకున్న అదే పరిస్థితి. చాలా చాలా బాధాకరం. దయచేసి జనాన్ని అంతా వేడుకుంటున్నాను, మన జెడ్పీటీసీ ఎలక్షన్ ఓటర్లని ఒంటిమిట్ట కానీ పులివెందుల కానీ మీరు దయచేసి తెగించైనా మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేయాలా, పేనభూషికి ఓటు వేయాలా అని కోరుకుంటున్నాను. మన కడప నగరంలో కడప నగర యోజన విభాగ నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర గారి స్వగృహం నందు మన మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం నిజంగా ఆనందకరం. ఈరోజు ఇంకా సంబరంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో అనేకమైన ప్లాన్లు, సేవా కార్యక్రమాలు అనేకం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొంత అసమయం వల్ల వారు నాయకుడు, పేదలపాటి పెన్నిది, సౌమ్యుడు, ఎలాంటి అరాచకాలకు తావి అని వచ్చినటువంటి అవినాష్ రెడ్డి గారిని అతి దారుణంగా 4:30 గంటకే ఈడ్చుకొని వెళ్ళడం చాలా బాధాకరమైన సంఘటన. కాబట్టి ఆ సంఘటనను ఉద్దేశించి ఈరోజు మా నాయకుడు మాజీ డిప్యూటీ సీఎం గారు ఎక్కడే కానీ ఈ వేడుకల్లో పాల్గొనలేకపోయారు. నిజంగా ఎంత దారుణంగా ఉందంటే ఈరోజు పరిస్థితి. పులివెందల చూసినట్లయితే, ఒంటిమిట్ట చూసినట్లయితే అక్రమ అరెస్టులు, ఎస్సీల పట్ల కానీ మిగతా ఓటర్ల పట్ల కానీ వాళ్ళ స్లిప్పులు స్వాధీనం చేసుకొని వాళ్ళను ఓట్లకు రానియకుండా వాళ్ళని భయాందోళన గురి చేస్తూ కొన్ని చోట్ల చంపుతామని బెదిరించే కార్యక్రమం చేయడం. నిజం తెలుసు, టీడీపీ గవర్నమెంట్కి తెలుసు, ఖచ్చితంగా వైఎస్ఆర్ సీటు విజయ పతాకాన్ని ఎగురవేస్తుందని టీడీపీ శ్రేణులకు తెలుసు. కాబట్టే న్యాయరీతిగా పోరాటం చేస్తే మనం ఓడిపోతామనే ఉద్దేశంతోనే ఈ అక్రమ అరెస్టులు, ఈ యొక్క దౌర్జన్య కాండలు పాల్పడడం జరుగుతుంది. నిజంగా ఇంత దారుణమైన రాజ్యాంగ చరిత్రలో ఉన్నామంటే డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ చరిత్రను తూట్లు పడుతూ ఈరోజు ప్రజలకు ఇచ్చిన హామీలను తొంగలో దొక్కి గెలవలేమని తెలిసి దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఈ కూటమి ప్రభుత్వం యొక్క కుటిల రాజకీయాలు. ఈరోజు చూసినట్లయితే ఒక బూతులో ఉన్న ఓట్లు ఇంకొక బూతులో ఉన్న ఓట్లు ఇంకొక బూతుకి జంబ్లింగ్ చేసి ఓటు శాతాన్ని తగ్గించి వైసీపీని ఓడగొట్టాలనే ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తుందే తప్ప ప్రజలకు మేలు చేయాలని చిత్తశుద్ధి ఏమాత్రం కూటమి ప్రభుత్వానికి లేదని కంటాపాతంగా తెలియజేస్తున్నారు. నిజంగా ఏమున్నా కానీ ప్రజలైతే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అండగా ఉంటారు. రాజశేఖర రెడ్డి ప్రతి ప్రజల హృదయాల్లో నిలిచిపోయినాడు. జగన్మోహన్ రెడ్డి బాటలోనే వైఎస్ఆర్ శ్రేణులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా నడుస్తారు. ఖచ్చితంగా మీ ప్రభుత్వాన్ని తిప్పికొట్టే రోజు వస్తుంది. ఈరోజు మీ సమయం, రేపు ఖచ్చితంగా మా సమయం వస్తుంది. ప్రతి టీడీపీ కార్యకర్త, టీడీపీ లీడర్ గుర్తించుకొని మెలగాలి. ఇలాంటి అరాచకాలను చూస్తూ ఎస్పీ గారు ఏం చేస్తున్నారో మాకు అర్థం కాలేదు. ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ ఇలాంటి అక్రమాలకు అండగా నిలబడకుండా న్యాయబద్ధంగా ఓటింగ్ జరిగేలాగా, ప్రజలను శాంతియుతంగా ఓట్లు వేసుకునేలాగా చర్యలు చేపట్టి
న్యాయ న్యాయ న్యాయాన్ని కాపాడే దిశగా పోలీస్ యంత్రాంగం ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ మీడియా ముఖం